ఫ్రెండ్స్, సముద్రం అడుగున మనం ఊహించని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని ఇప్పటివరకు ఎన్నో కథలను విన్నాం. కానీ నార్వే సముద్ర తీరంలో అకస్మాత్తుగా వేల సంఖ్యలో తెల్లటి క్యూబ్స్ కొట్టుకొచ్చాయంటే మీరు నమ్ముతారా? ఇవి ప్లాస్టిక్ లాగా ఉన్నా వీటి రసాయనిక నిర్మాణం మాత్రం శాస్త్రవేత్తలకే అంతు చిక్కడం లేదు. షాకింగ్ విషయం ఏంటంటే వీటిని తాకితే ఒక వింతైన వాసన వస్తోంది. ఇవి ఏదైనా అండర్ వాటర్ బేస్ నుండి లీక్ అయ్యాయా? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో నార్వే క్యూబ్స్ వెనుక ఉన్న ఆ షాకింగ్ నిజాలను ఛేదిద్దాం. ఆ మిస్టరీ నిన్న మొన్నటి వరకు నార్వేలోని ఉత్తర తీర ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఒక ఉదయం జాలర్లు నిద్రలేచి చూసేసరికి కిలోమీటర్ల పొడవుట తెల్లటి చతురస్రాకారపు దిమ్మెలు సముద్రపు అలల మీద తేలుతూ కనిపించాయి. విస్తురుగొలిపే విషయం ఏంటంటే ప్రతి క్యూబ్ ఖచ్చితమైన ఒక పరిమాణంలో ఒకే బరువుతో ఉంది. ఇవి ఏదైనా నౌక ప్రమాదం వల్ల పడిపోయాయా, లేక సముద్ర గర్భంలో దాగి ఉన్న రహస్య ప్రాజెక్టుకి సంబంధించినవా? ల్యాబ్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇందులో ఉన్న మెటీరియల్ భూమి మీదకి దొరికే సాధారణ రబ్బర్ లేదా ప్లాస్టిక్ కాదు. ఇది ఒక రకమైన అరుదైన సహజ రబ్బర్ అని కొందరు భావిస్తున్నారు. అంటే ఇది ఒక రకమైన చెట్ల రసంతో తయారైన వింత జిగురు పదార్థం అన్నమాట. షాకింగ్ విషయం ఏంటంటే 19వ శతాబ్దంలో సముద్ర గర్భంలో కమ్యూనికేషన్ కేబుల్స్ కోసం దీనిని వాడేవారు. మరి 100 ఏళ్ల తర్వాత ఇవి ఇప్పుడే ఎందుకు అంత భారీ స్థాయిలో బయటకొచ్చాయి? ఇది ఏదైనా పాతకాలం నాటి టెక్నాలజీనా, లేక మరేదైనా రహస్యమా? ఈ క్యూబ్స్ మూలాన్ని వెతకడానికి నార్వే ప్రభుత్వం సోనార్ మ్యాపింగ్ చేపట్టింది. సముద్ర గర్భంలో ఉన్న కొన్ని పాత నౌకల శిథిలాల నుండి ఇవి బయటకు వస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. కానీ ఇవి ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు విడిపోయి పైకొస్తున్నాయి? సముద్రపు నీటి ఉష్ణోగ్రత పెరగడం వల్ల, లేదా భూకంపాల వల్ల ఆ పాత నౌకలు పగిలిపోయాయా? లేటెస్ట్ అండర్ వాటర్ విజువల్స్ ప్రకారం అక్కడ ఇంకా వేల సంఖ్యలో క్యూబ్స్ నిక్షిప్తమై ఉన్నాయి. కొందరు ఏవియేషన్ మరియు డిఫెన్స్ నిపుణులు దీని వెనుక సీక్రెట్ మిలిటరీ ప్రయోగం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అండర్ వాటర్ సౌండ్ సిగ్నల్స్ ని అడ్డుకోవడానికి లేదా శత్రు దేశాల సబ్మెరైన్లని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి పదార్థాలను వాడతారని ఒక వాదనుంది. విస్మయకరమైన విషయం ఏంటంటే నార్వే పోలీసులు ఈ క్యూబ్స్ని ఎవరూ తాకవద్దని, ఇవి టాక్సిక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. నిజానికి ఈ క్యూబ్స్ కేవలం ఒక మిస్టరీ మాత్రమే కాదు, ఇది సముద్ర పర్యావరణానికి ఒక పెద్ద ముప్పు. వేల సంఖ్యలో కొట్టుకొస్తున్న ఈ వస్తువుల వల్ల సముద్ర జీవులకు ప్రమాదం పొంచి ఉంది. ప్రకృతి విసిరిన ఈ వింతైన సవాల్ని ఛేదించడానికి ప్రస్తుతం అంతర్జాతీయ సముద్ర పరిశోధన సంస్థలు రంగంలోకి దిగాయి. నార్వే తీరంలో నిశ్శబ్దంగా పేరుకుపోతున్న ఈ వైట్ మ్యానర్స్ కథ ఇంకా ముగియలేదు. నిజానికి నార్వే ఫ్లోటింగ్ క్యూబ్స్ మిస్టరీ ప్రకృతి విసిరిన ఒక వింతైన సవాలు. ఆ తెల్లటి దిమ్మెలు సముద్ర గర్భంలో దాగి ఉన్న ఏ అద్భుతమైన సత్యాన్ని మనకు చెప్పాలనుకుంటున్నాయో ఎవరికీ తెలియదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వింత క్యూబ్స్ ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.